వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. రాజశేఖర రెడ్డి గారి గురించి రోసయ్య గారు ఒక మాట చెప్తూ ఉండేవారు. ఇప్పుడు అసెంబ్లీలో కూడా చాలాసార్లు చెప్పినటువంటి సందర్భం ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారు సడన్గా ఒక పథకం ఏదో అనౌన్స్ చేసేవారంట. అనౌన్స్ చేస్తే ఈయన ఆర్థిక మంత్రి రోసయ్య గారు ఏంటండి ఇది డబ్బులు అడ్జస్ట్మెంట్లు కష్టం అంటే మీరేం చేస్తారో నాకు తెలియదు, నేను అనౌన్స్ చేశాను, మాట ఇచ్చేసాను, మనం చేసి తీరవలసిందే అనేటువంటిది రాజశేఖర రెడ్డి గారు చాలా ఖరాఖండిగా చెప్పేవారు అని రోసయ్య గారు చెప్పేవారు. నేను నానా తంటాలు పడాల్సి వచ్చేది ఆ ఫండ్స్ అలొకేట్ చేయటానికి అని చెప్పి. అలాగా ఒక లీడర్ కమిట్మెంట్, ఒక మాట ఇస్తే మాట తప్పను మడమ తిప్పను అనేటువంటి ఆయన సిద్ధాంతం ఏదైతే ఉందో రాజశేఖర రెడ్డి గారిది, జగన్మోహన్ రెడ్డి గారు దాని తర్వాత అలాగే కంటిన్యూ చేశారు. ఆ లెగసీని మనం చూసాము ప్రత్యక్షంగా. అయితే చంద్రబాబు నాయుడు గారు మాత్రం మాట మీద నిలబడితే ఆయన తల 1000 వ్రక్కలవుతుంది, నిజం చెప్తే ఆయన తల 1000 వ్రక్కలవుతుంది అనేటువంటిది ఒకటి ఉంటుంది కదా. అలాంటిది ఏదైనా శాపం ఉందేమో అన్నట్టుగా ఆయన ఎప్పుడు నిజం చెప్పరు, అలాగే మాట మీద నిలబడరు అనేటువంటి ఆరోపణ ఆయన మీద చాలా సార్లు చాలా సందర్భాల్లో చర్చ కొట్టే వస్తూ ఉంటుంది. అయినా సరే ఆయన ఎప్పుడు కూడా ఆయన పద్ధతిని మార్చుకుందాము అని అనుకోరు. తన యొక్క నిజాయితీని నిరూపించుకుందాం, ఈ ఒక్కసారైనా మాట మీద నిలబడదామని ఆయన ఎప్పుడు అనుకున్న దాఖలాలు లేవు అనేటువంటిది రాజకీయ వర్గాల్లో జరిగేటువంటి చర్చ. ఉద్యోగుల జేఏసీ అమరావతి ఇప్పటికి ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చిందో, ఎన్నిసార్లు సభలు పెట్టుకుందో, ఇదిగో ఉద్యమ కార్యాచరణ, ఇదిగో మేము మా డిమాండ్లు నెరవేర్చండి, మహాశయ నెరవేర్చండి, ఇన్ని డిమాండ్లు ఉన్నాయి మాకు నెరవేర్చండి అంటూ వాళ్ళు ఎన్నో సందర్భాల్లో చెప్పుకున్నటువంటి పరిస్థితి. అయినా సరే ఏమాత్రం వాళ్ళ గోడు పట్టించుకున్నటువంటి సందర్భం లేదు. వాళ్ళ మాటలు పెడచెవిన పెడుతూ వస్తుంది కూటమి ప్రభుత్వం. ఎన్నికల ముందు ఉద్యోగులను ప్రసన్నం చేసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని రకాల మాటలు చెప్పాలో, ఎన్ని రకాల హామీలు, అబద్ధపు హామీలు ఇవ్వాలో అన్ని రకాల హామీలు ఇచ్చారు. మమ్మల్ని బుట్టలో వేసుకున్నారు, మమ్మల్ని మోసం చేశారు అనేటువంటిది వాళ్ళు చాలా పదే చెప్తూ వస్తున్నారు. పదే వాళ్ళు సమావేశాలు నిర్వహించుకుంటున్నారు. అన్ని జేఏసీలు, అన్ని వర్గాల, అన్ని ఉద్యోగ సంఘాల జేఏసీలు కూడా ఇప్పుడు సన్నద్ధమైపోయాయి. ఇక మా వల్ల కాదు, మేము పెట్టిన డెడ్ లైన్ అయిపోయింది, మీరు ఎప్పటికీ స్పందించట్లేదు అనేటువంటిది వాళ్ళు తాజాగా మళ్ళీ రాజమండ్రిలో జరిగినటువంటి ఒక సభలో కూడా ఆయన అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతున్నారు. పెన్షనర్లకు డిఏ బకాయిలు రావట్లేదు, ఉద్యోగులకు 7,000 కోట్ల సరెండర్ లీవులు బకాయిలు ఇవ్వాలి. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై చంద్రబాబు సర్కారు యొక్క నిర్లక్ష్య ధోరణిని జూలై 12న శ్రీకాకుళంలో, అలాగే 21న అనంతపురంలో, ఆ తర్వాత అన్ని ఉమ్మడి జిల్లాల్లో ఉద్యమ సన్నద్ధ సభలు పెడతాము. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే ప్రత్యక్ష ఐక్య ఉద్యమ కార్యాచరణ ఉంటుంది. పని ఒత్తిడి కారణంగా ఎవరు కూడా ఆత్మహత్యలకు పాల్పడొద్దు అని కూడా ఆయన అప్పీల్ చేశారు. సో ఆయన చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడిచినా ఇప్పటి వరకు న్యాయబద్ధంగా తమకి రావాల్సినవి రావట్లేదు, తమ సమస్యలు పరిష్కరించట్లేదు అనేటువంటిది ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు, ఏపీ రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వం వస్తే బకాయిలు చెల్లిస్తారని ఉద్యోగులంతా ఆశించారు. కానీ ప్రభుత్వం ఏ ఉద్యోగికి ఎంత బకాయి ఇవ్వాలో చెప్పాలని కోరిన కనీస స్పందన లేదు అని మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరిని ఆయన ఆ జిల్లా ఏపీ జేఏసీ అమరావతి యూనిట్, ఏపీ రెవెన్యూ అసోసియేషన్ జిల్లా యూనియన్ నాయకులు సోమవారం కలెక్టరేట్లో ఆమెను కలిసి ఉద్యోగుల సమస్యలపై వినతిపత్రం అందజేశారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. 6 నెలలకు ఒకసారి పెరగాల్సిన డిఏని 2 ఏళ్లుగా చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించట్లేదు. అలాగే పీఆర్సీ కమిషన్ కూడా ఇప్పటివరకు నియమించలేదు. అధికారంలోకి రాగానే మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటిస్తామని హామీ ఇచ్చినప్పటికీ కూడా ఇప్పటికీ ఆ ఊసు లేదు. 7,000 కోట్ల రూపాయల సరెండర్ లీవుల బకాయిలను ఉద్యోగులకు ఇవ్వాల్సి ఉంది అని బొప్పరాజు చెప్పారు. ఈ సరెండర్ లీవ్స్ అనేటువంటి ఉద్యోగులు వాళ్ళ యొక్క చాలా గొప్పగా ఫీల్ అవుతారండి. ఎలా అంటే ఇప్పుడు లేడీస్ ఎవరన్నా ఆభరణాలు కొనుక్కుంటే, ఏదైనా ఒక ఆర్నమెంట్ కొనుక్కుంటే ఎంత ఇదిగా ఫీల్ అవుతారో వాళ్ళ లీవుల్ని అనమాట. అంటే వాళ్ళకు అవకాశం ఉన్నటువంటి లీవులను కూడా వాడుకోకుండా దాని ద్వారా వచ్చేటువంటి బెనిఫిట్ ఏదైతే ఉంటుందో సరెండర్ లీవ్ బెనిఫిట్, అవి కూడా ఇవ్వట్లేదు, ఆ బకాయిలు కూడా ఇవ్వట్లేదు అనేటువంటిది. ఇవి ఇవ్వకపోవడం వల్ల పోలీసులు సహా
ఉద్యోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. విశ్రాంత ఉద్యోగులకు డిఏ బకాయిలు రావడం లేదు. దీంతో వారి పరిస్థితి దుర్భరంగా ఉందని తెలిపారు. సమాన పని చేస్తున్న అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు సమాన వేతనం లేదు. వారిని క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. టీడీపీ మేనిఫెస్టోలో చెప్పినట్టుగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంక్షేమ పథకాలను వర్తింపజేయాలన్నారు. చంద్రబాబు ప్రభుత్వంపై నమ్మకంతో ఉద్యోగులు 2 ఏళ్లుగా ఎంతో సహనంగా ఎదురు చూస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ లేకపోవడం అనేటువంటి సరికాదు అన్నారు. ఉద్యోగుల ఆర్థిక సమస్యల పట్ల ప్రభుత్వం ప్రదర్శిస్తున్న నిర్లక్ష్య ధోరణిపై తీవ్రమైన మనోవేదనకు గురవుతున్నామని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఏపీ జేఏసీ అమరావతి భాగస్వామ్య సంఘాల జిల్లా డివిజన్ స్థాయి నాయకులతో కలిసి ఉద్యమానికి సిద్ధమవుతున్నట్టుగా బొప్పరాజు వెంకటేశ్వర్లు చెప్పారు. జూలై 12న శ్రీకాకుళంలో, అలాగే జూలై 21న అనంతపురంలో ఉద్యమ సన్నద్ధత సభలు నిర్వహించాక అన్ని ఉమ్మడి జిల్లాల్లో ఈ సభలను ఏర్పాటు చేస్తామని కూడా ఆయన చెప్పారు. అప్పటికి కూడా ప్రభుత్వం స్పందించకపోతే కలిసి వచ్చే ఇతర సంఘాలతో కలిసి ప్రత్యక్ష ఐక్య కార్యాచరణ ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తా ఉన్నారు. రెవెన్యూ ఉద్యోగులతో పాటు ఇతర ఉద్యోగులు కూడా పని ఒత్తిడి కారణంగా ఆత్మహత్యలకు పాల్పడవద్దు. ఏ సమస్య వచ్చినా అసోసియేషన్ అండగా నిలుస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు డివి ఫణిపేర్రాజు మాట్లాడుతూ తమకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలను ప్రభుత్వం చెల్లించిన పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని కూడా హెచ్చరించారు. ఇప్పటికి చాలాసార్లు వీళ్ళు ఇలా హెచ్చరించడం జరిగింది. అయినా ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్టు ఉండడంలో ఉద్దేశం ఏంటో మాత్రం తెలియట్లేదు. ఏం చేస్తారులే అనేటువంటి ధోరణి ప్రదర్శిస్తే కనుక ఖచ్చితంగా నెక్స్ట్ ఎలక్షన్స్లో మూల్యం చెల్లించక తప్పదు అనేటువంటిది ఉద్యోగ సంఘాలు చాలా బాహాటంగానే ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాయి. మరి చూడాలి ముందు ఎలాంటి పరిణామాలు ఉంటాయో. మరి ప్రభుత్వం దీనికి సానుకూలంగా స్పందిస్తుందా, లేకపోతే ఉద్యోగుల్ని తమ దారిలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తుందా ఏంటి అనేటువంటిది వేచి చూడాలి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.